హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ ఏఐ గ్యాలక్సీ. సో ఈరోజు మీ ముందుకు మంచి ఏ టూల్ అయితే తీసుకొచ్చాను గైస్. అదే ప్రెజెంటీ ఏఐ. సో చాలామంది ప్రజెంటేషన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో చాలా టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చారనుకోండి. సో అది మీకు ప్రజెంటేషన్ స్లైడ్స్ అయితే క్రియేట్ చేసి అయితే ఇచ్చింది గైస్. సో మీ టైం అయితే చాలా సేవ్ అయ్యింది ఈ ఏఐ టూల్ యూస్ చేస్తే. సో ఈ ఏఐ టూల్ ఎలా యూస్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోనైనా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సో సెర్చ్ బార్లో presenti.ai అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో క్లిక్ చేసుకున్న తర్వాత నాకు వైఫై అయితే కొంచెం స్లోగా ఉంది. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యింది గైస్. సో యూఐ అయితే ఇలా ఉండిద్ది. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ కార్నర్లో లాగిన్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయ్యిద్ది. సో మనకి డిఫాల్ట్గా 2000 క్రెడిట్స్ అయితే వస్తాయి గైస్. సో నేను ఇందాక ఆల్రెడీ లాగిన్ అయితే చేశాను. సో లాగిన్ చేసి ఆల్రెడీ ఒక పీపీటీ అయితే రెడీ చేశాను. సో అందుకే నాకు క్రెడిట్స్ అనేవి కొంచెం తగ్గినాయి గైస్. సో ఇక్కడ జనరేట్ స్లైడ్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి గైస్ మీరు. సో నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి ఇక్కడ అయితే జనరేట్ అవుతుంది గైస్. స్లైడ్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ మనకి జనరేట్ అయ్యిద్ది. సో దాని తర్వాత మనం టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని పీపీటీ అయితే రెడీ చేసుకోవాలి. సో ఈ ఏఐ టూల్ స్టూడెంట్స్కి ప్లస్ టీచర్స్కి కూడా చాలా అయితే యూజ్ అయ్యిద్ది గైస్. సో చాలామంది మనకి చాలా కష్టపడుతూ ఉంటారు ప్రజెంటేషన్ అనేది తయారు చేయడానికి. సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది రెడీ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ టెంప్లెట్ థీమ్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి గైస్. సో మీరు ఏదో ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను డిఫాల్ట్గా ఫస్ట్ ఉన్న టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీరైతే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇవి అయితే ఆప్షనల్ అనమాట. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ నౌ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇవేంటంటే మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి మీరు అయితే ఇవ్వాలి గైస్. సో నేను ఒక కాలేజ్ స్టూడెంట్కి అయితే చెప్పాలనుకున్నాను కాబట్టి కాలేజ్ స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో కింద ఇంకో ఆప్షన్ ఉంది గైస్, అంటే మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు కూడా మీరు ఇక్కడైతే ఇవ్వాలి. సో ఇది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం అది. సో నేనైతే టెక్నికల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ నౌ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి స్లైడ్స్ అయితే క్రియేట్ అవుతాయి గైస్. సో ఒకసారి చూద్దాం మనకి ఎలా వచ్చింది ఏంటనేది. సో ఇక్కడ మనకి స్లైడ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో నేను పైథాన్ ఫుల్ కోర్స్ నేర్చుకోవడానికి స్లైడ్స్ అయితే తయారు చేయమన్నాను. సో నేను ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇవన్నీ మీరు తయారు చేయాలంటే మీకు చాలా టైం అయితే వేస్ట్ అయ్యిద్ది.
సో అట్లీస్ట్ 2-3 డేస్ అయినా మీకు పట్టిద్ది గైస్ ఇవన్నీ తయారు చేయటానికి. సో నేను 2-3 సెకండ్స్లో అయితే తయారు చేశాను ఈ AI టూల్ యూస్ చేసి. సో గైస్ మనం చూద్దాము అసలు మొత్తం తయారైనాక ఎలా వచ్చిందో ఏంటనేది. సో ఇదైతే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోలేరు. సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకుంటే మీకు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి గైస్ మీరు. సో ఇక్కడ కార్నర్లో ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ అయితే అడిగిద్ది గైస్. సో మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోలేరు. సో ఈ AI టూల్ యూస్ చేసి నేను ఒక ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ చేశాను గైస్. సో ఇది క్రెడిట్స్ బేస్డ్ అనమాట. సో క్రెడిట్స్ అయిపోతే మీరైతే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా. సో చూసారు కదా నాకు స్లైడ్స్ అయితే క్రియేట్ అయినాయి, ప్రెజెంటేషన్ స్లైడ్స్ అనేది. సో మళ్ళీ మనం హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ AI పాలిషర్ అని ఉంది కదా. సో AI పాలిషర్ అంటే ఇప్పుడు మనకి మనం ఏదన్నా మన దగ్గర ఒక ప్రెజెంటేషన్ ఆల్రెడీ ఉందనుకోండి, సో దాన్ని మనం ఏదన్నా మాడిఫై చేసుకోవాలంటే ఇదైతే యూజ్ అయ్యిద్ది. సో నేను ఇక్కడ ఒకటైతే అప్లోడ్ చేస్తున్నాను. సో నేనైతే ఒక ప్రెజెంటేషన్ అయితే పీపీటీ అయితే అప్లోడ్ చేశాను. సో పీపీటీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం అయితే క్లిక్ ఈ ఆప్షన్ ఉంది కదా స్లైడ్ పాలిషర్ అని, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇందాకున్న పీడిఎఫ్ని మనకు నచ్చిన టెంప్లెట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో నేను అది టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకొని జనరేట్ అయితే చేస్తున్నాను. సో ఇలా మీరు ఇదనే కాదు చాలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్ చూద్దాం మనకి ఎలా వచ్చిందనేది. సో గైస్ చూసారు కదా మనకి ఈ విధంగా అయితే క్రియేట్ అయింది. సో ఇంకా నేను చాలా అయితే చేశాను. సో అవి కూడా అయితే క్రియేట్ అయితే అవుతున్నాయి. సో గైస్ ఇది మొత్తం అయిపోయినాక దీని ఒరిజినల్ పీపీటీ కూడా చూపిస్తాను మీకు. సో ఇదైతే కొంచెం టైం అయితే తీసుకునేది గైస్. సో ఈ AI టూల్ అయితే డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి గైస్. సో దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే మన ఛానల్కి 100+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేసి చూద్దాం మనకి ఏ అయితే క్రియేట్ అవుతున్నాయి ముందర. సో ఇలాగ నన్ను అయితే సపోర్ట్ చేయండి గైస్. సో ఇలాంటి మరిన్ని AI టూల్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఇదైతే చాలా టైం అయితే తీసుకుంటుంది గైస్. ఒక్కొక్కటి ఒక్కొక్క స్లైడ్ తయారు చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఇది కొంచెం ల్యాగ్ అనమాట ఇది AI టూల్ అనేది. సో మొన్న వీడియోస్ అయితే వచ్చినాయి గైస్. అవి మీరు చూడకపోతే లాస్ట్లో కార్డ్స్లో పెడతాను. సో డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి గైస్. సో ఇవైతే ఇలా అయితే మనకైతే జనరేట్ అవుతాయి అన్నమాట. సో జనరేట్ అయిన తర్వాత మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఏదన్నా పీడిఎఫ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. చేసుకొని దాన్ని కూడా మీరు టెంప్లెట్ అయితే మార్చుకోవచ్చు. సో ఇలా చాలా అయితే ఉంటాయి గైస్. సో మీరు జనరేట్ ఫ్రమ్ లింక్ అని ఉంది కదా, సో మీరు ఏదన్నా యూట్యూబ్ వీడియో కానీ ఏదన్నా వెబ్సైట్
లింక్ కానీ ఇక్కడైతే అప్లోడ్ చేసి మీరు ప్రజెంటేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ AI టూల్ అయితే నాకు నచ్చింది. సో దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి గైస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ AI టూల్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.